హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హనీ టీవీ. ప్రస్తుతం టాలీవుడ్లో రామ్ చరణ్ గారు హవా నడుస్తుంది. గేమ్ చేంజర్ ప్రేక్షకులు కూడా అలాగే వెయిట్ చేస్తున్నారు. అయితే రామ్ చరణ్ గారు ఈ మధ్యన ఒక కాంట్రవర్షియల్ కమెంట్ ఒకటి చేసినట్టుగా వినిపిస్తుంది. అది వైరల్గా కూడా మారుతున్న అంశాలు మనకు వినిపిస్తున్నాయి. సో దానికి సంబంధించి ఆ వివరాలు ఏంటో, ఆ కమెంట్స్ ఏంటో సార్ని అడిగి సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారిని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ టైం నడుస్తుందంటే ఎస్ అని చెప్పుకోవాలి. పుష్ప టైం అయిపోయింది, ఇప్పుడు గేమ్ చేంజర్ టైం నడుస్తుంది. అయితే రామ్ చరణ్ గారు ఇప్పుడు ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అవుతుంది. అలాగే ఒక కాంట్రవర్సీ టాపిక్ కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అదేంటంటే ఒకవేళ నేను ఆ సినిమా చేయకపోతే బాగుండేదేమో అంటే అది దేని గురించి అన్నారు, ఏం సినిమా టాపిక్? యాక్చువల్గా మీరు అన్నట్టు ఇప్పుడు గేమ్ చేంజర్ వైబ్ నడుస్తుంది కాబట్టి ఇంకా దీని మీదే ఏం మాట్లాడుకున్నా ఇంకా నయం, ఇంకా చిరంజీవి గారు ఆస్తులు ఎంత రాలేదు, అదొక్కటే రాలేదు. ఎగ్జాక్ట్లీ. మొన్న మీరు మహేష్ బాబు గారు సినిమా ఇంకా ముహూర్తం కొట్టారు రాజమౌళి గారు అంటేనే మహేష్ బాబు గారి ఆస్తులు ఎంత, కృష్ణ గారి ఆస్తులు ఎంత, విజయ నరేష్ గారి ఆస్తులు ఎంత అని అటు తీసుకెళ్లారు ట్రాక్. సో ఇక్కడ రాజమౌళి అనే రామ్ చరణ్ అనే కాదండి, ఏ హీరోకి తీసుకున్నా ఇట్లా డిజాస్టర్స్ ఉంటాయి. బట్ అది కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పుకోలేరు. రీసెంట్గా అన్స్టాపుల్లో కూడా బాలయ్య గారు అదే చెప్పారు. ఏమండి మీరు ఈ సినిమా ఎందుకు చేశాను అని అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అని అడిగితే వెంటనే ఏదది కత్తుల కొండయ్య అనేదో సినిమా ఉందంట, ఆ సినిమా ఇబ్బంది కలిగించింది అన్నట్టుగా చెప్పారు. ఆయన ఒకటి భయపడ్డా కదా దేనికి బాలయ్య గారు కూడా. అంటే సరే కొంచెం డిజాస్టర్ కాదు రాడ్ రొంబోలా అన్నట్టుగా ఆయన ఒక పదం వాడారు. సో ప్రతి హీరోకి కూడా ఉన్నాయండి. ఇప్పుడు అలా చాలా సినిమాలు ఉన్నాయి. అంటే ఫ్యాన్స్ గా మనం ఈజీగా సినిమా బాగాలేదురా, బాగా చేయలేదురా అని చెప్పవచ్చు. కానీ వాళ్ళు ఒక్కొక్కటి ఇప్పుడు కొంతమందికి కొన్ని సూపర్ హిట్స్ ఇచ్చారు. ఇప్పుడు గుణశేఖర్ గారు మహేష్ బాబు కాంబినేషన్ అంటే ఒక్కడు. నిన్న ఇప్పుడు గేమ్ చేంజర్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. గేమ్ చేంజర్లు ఎన్ని దగ్గరలు ఈవెంట్ అయినా అన్ని దగ్గరలు కూడా శంకర్ గారు అదే మాట్లాడారు. నాకు ఒక్కడు ఇంకోటి ఏదో చెప్పాడు ఆయన, మహేష్ బాబు గారి సినిమాయే. అలాంటి సినిమాలు తీయాలని ఒక్కడు పోకిరి నిజం. ఓకే, అదొక యాంటీ కరప్షన్ సంబంధించి కానీ చాలా బాగా తీశారు. మహేష్ బాబులో ఉన్న యాక్టింగ్ అంటే బయటకు లాగారు. ఫస్ట్ బయటికి లాగింది కృష్ణవంశీ గారు మురారితో. అసలు మహేష్ బాబు గారిలో ఇంత టాలెంట్ ఉందా, జనాలు షాక్ అయ్యారు అనమాట. అరే చిన్నపిల్లల ఆయన ఎంత మిల్కీ బాయ్లో ఉంటాడు కదండి, ఎంత ఏజ్ వచ్చినా మనిషిని కనబడ్డాయన. ఇప్పటికీ కాలేజ్ స్టూడెంట్ లాగా ఇప్పుడు మహర్షిలో చూడండి, చెక్ షర్ట్స్ వేసుకొని డిఫరెంట్ లుక్. అరే ఈయన పీజీ స్టూడెంట్ లాగే ఉన్నాడే అనిపించింది నాకు, నిజంగా చెప్తున్నా, అంత బాగా చూపించలే. సో ఇక్కడికి వచ్చేసరికి ఇంకా పోకిరి ఒక్కడు లాంటి సినిమాలు చేయాలని శంకర్ గారికి చాలా కోరిక ఉండదు. ఆయనకి ఇష్టమైన సినిమాలు అట రెండు. మనం ఎందుకు ఇలాంటివి చేయలేకపోతున్నామని మొన్న గేమ్ చేంజర్ దీంట్లో ఈవెంట్లో కూడా అక్కడ యూఎస్లో కూడా అదే ప్రస్తావించాడు, ఇక్కడ కూడా అదే ప్రస్తావించాడు. సో అంటే రాజమండ్రిలో కూడా. సో అట్లాంటి సినిమాలు చేయాలని ఎందుకు అనుకుంటారు? ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క ఇది ఉంటుంది. బట్ అలాంటి గుణశేఖర్ గారి కట్టర్ ఫ్లాప్స్ కూడా ఉన్నాయిగా, డిజాస్టర్లు కూడా ఉన్నాయిగా. పాప అందరికి హిట్ ఇచ్చిన ఆయన వరుడు ఎందుకు మొన్న వచ్చిన టీవీలో చూసాను, కాన్సెప్ట్ 5 రోజులు బాగుంటది. ఎందుకు ఆడలేదు తెలియదు ఆ క్షణంలో, ఆ టైంలో కొన్ని సినిమాలు అది చెప్పలేం. అలాగా ఇప్పుడు అంతెందుకండి కలేజా ఇప్పటికీ టీవీలో వస్తే బేభత్సమైన యాడ్స్, హైయెస్ట్ రేటింగ్ అండి. సినిమాలు ఎందుకు థియేటర్లు ఎందుకు ఆడలేదండి? చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ కదా. అలాగా సరే ఏంటి అనుకుని అంటే ఇలాగ రామ్ చరణ్ కెరీర్లో కూడా ఒక బాలీవుడ్ సినిమా చేశారు ప్రియాంక చోప్రాతో. మా అందరికీ తెలిసిందే జంజీర్ అనే సినిమా. అది జంజీర్కి రీమేక్ మరలా. ఇప్పుడు 70s అమితాబ్ గారి సినిమాని మరలా ఆయన చేయడం ఒక విధంగా సాహసమే. అది ఆయనే చెప్పాడు, నేను చేయడం. అమితాబ్ అంటే చిన్న చిత్తగా నటుడు ఏంటంటే, ఈవెన్ తన ఫాదర్ చిరంజీవి గారికి ఇష్టమైన నటుడు అమితాబ్ బచ్చన్, అంతే కదా. ఆ కాలం వాళ్ళకి ఎవరు అడిగినా కూడా అమితాబ్ బచ్చన్ నాగార్జున గారు రోల్ మోడల్ ఆయన ఎన్నోసార్లు చెప్పాడు. ఎవరు ప్రతి ఒక్కరు, నాగార్జున గారు ఏంటి, మీరు ఎవరిని అడగండి, ఏ డైరెక్టర్, పూరి జగన్నాథ్ అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టం, పవన్ కళ్యాణ్ కూడా అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టం. అన్నయ్య అయితే హీరో, బట్ ఫస్ట్ అభిమానించే హీరో అంటే అమితాబ్ బచ్చన్ అని చెప్తారు. సో అటువంటి అమితాబ్ బచ్చన్ గారి సినిమా చేయాలంటే గట్స్ ఉండాలి. సరే బాలీవుడ్ లేదో ఆఫర్ ఇచ్చారు, రామ్ చరణ్ ఇమేజ్ ప్రకారమో లేదా చిరంజీవి గారి ఇమేజ్ ప్రకారమో ఇచ్చారు. ప్రియాంక చోప్రా అని కూడా పెట్టారు, ఈయన బాగానే చేశాడు. దాన్ని తుఫాన్ అని తెలుగులో తుఫాన్ అని రిలీజ్ చేశారు. సో అక్కడ అమితాబ్ బచ్చన్తో పాటు ఆయన ఎవరో హిందీ విలన్గా చేస్తే మనకు అది వచ్చేసరికి ఈయన ఏంటది శ్రీహరి గారు పాపం ఆయన చేశారు. బట్ అది రీమేక్ కాబట్టి ఈయన స్టైల్ ఈయన చేశాడు. ఎందుకో అక్కడ ఆడలేదు, మన తెలుగు వాళ్ళకు కూడా సరిగ్గా మెప్పించలేకపోయారు. అందుకు ఆయన ఇబ్బంది పడి. అలా కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు రచ్చ
మంచి హిట్ అయింది, చాలా రొటీన్ స్టోరీ లాగా ఉంటుంది. ఆరెంజ్ కూడా మంచి మూవీ కానీ అంత మరి ఆరెంజ్ అసలు ఇప్పుడు ప్యూర్ లవ్ మొన్న ఓపెన్ అయితే రిలీజ్ అయితే 6 కోట్లు అంత వచ్చిందంటండి ఒక్క రోజుకి, ఓన్లీ తెలుగులో. ఇదే ఈ 6 కోట్లలో 6 కోట్లు వద్దు, ఇప్పుడు అప్పుడే కనీసం 6 కోట్లు వచ్చి ఉంటే యావరేజ్ అయ్యేదేమోగా సినిమా, చెప్తున్నా మాటకి. అంటే వచ్చి కూడా ఆల్రెడీ 10 years అవుతుందేమో ఆరెంజ్. బట్ ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఒక్కొక్కడికి ఎక్కుతుంది ఈ జనరేషన్లో. ఓకే, ఏ ప్రేమ కూడా శాశ్వతం కాదు తల్లి ప్రేమ తప్ప, ఏ ప్రేమ కూడా ఒకేలాగా ఉండదు అది తల్లి ప్రేమ తప్ప అనేది ఇప్పుడు ఒక్కొక్కరికి అర్థమయ్యి ఓకే ఇది శాశ్వతం కాదు, ఇట్లా మారుతూ ఉంటుంది. అందుకే వాడు పెళ్లి చేసుకొని ఇబ్బంది పడి ఇప్పుడు ఎక్కువగా ఈ డైవర్స్ అని కానీ లివింగ్ టుగెదర్ అని చెప్పి కలిసి బతకడం విడిపోవడం అని ఎక్కువగా చూస్తున్నాం. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఓకే ఇది ముందుగా ఆయన ఫార్వర్డ్గా ఆలోచించాడు, అడ్వాన్స్గా ఆలోచించి తీశాడు బొమ్మరిల్లు భాస్కర్. ఎక్సలెంట్. ఇప్పుడు బొమ్మరిల్లు అనే కాన్సెప్ట్ ఎంత బాగా తీశాడు అసలు. లాస్ట్ ఆ పావు గంట ఇంకా నా చేతులు ఇంకా మీ చేతిలోనే ఉన్నాయని అనడం, అవి అంటే ఒక అదేమంటారు ఒక ఫ్యామిలీ డ్రామా, హైలీ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఒక విధంగా చెప్పాలంటే. అంటే కొద్ది రిచ్గా చూపించారు కానీ మధ్యతరగతి వాళ్ళు ఎలాగ ఉంటాయి, చిన్న చిన్న ఫీలింగ్స్, మాట్లాడుకోవడాలు, అలగడాలు ఇవన్నీ ఎలాగ ఉంటాయి. ఇట్లాంటి అన్నిటి మీద కూడా చాలా పద్ధతిగా బాగా చూపించారు. బట్ అది ఆడలేదు ఎందుకో. సో ఇది ఎందుకో మేబీ అమితాబ్ గారు చేసింది ఆ స్థాయిలో న్యాయం చేయలేకపోయారని ఫీల్ అయ్యారో, లేదంటే దానికి ఇది ఇబ్బంది కలిగే అంశమోనో, మొత్తానికి ఆయన ఆ పరంగా ప్రస్తావించుండొచ్చు. ప్రతి డైరెక్టర్ కానీ ప్రతి హీరో కెరీర్లో కూడా రాడ్ రంబోలాలు సర్వసాధారణం. పోతే అవి మళ్ళీ వాళ్ళ పేర్లు పెట్టి ప్రస్తావించడం వల్ల ఆ దర్శకులు ఫీల్ అవ్వచ్చు, వాళ్ళ మనోభావాలు దెబ్బతినొచ్చని ఎక్కడ ప్రస్తావించరు. అలా అయితే చిరంజీవి గారి సినిమాలు కూడా చాలా కొన్ని పోయాయి, కొన్ని ఆయనే చెప్పాడు, మొహమాటంకి కొన్ని చేశాను, కొన్ని ఆప్షన్ లేక చేయాల్సి వచ్చింది అన్నట్టుగా. అలాగే చేసిన సందర్భాలు ప్రతి హీరోకి ఉంటాయి. కాకపోతే ఇప్పుడు కొంతమంది ఓపెన్గా చెప్తున్నారు, కొంతమంది ఓపెన్గా చెప్పలేరు. అట్లా ఆ సందర్భంలో జంజీర్ అనే రీమేక్ను తుఫాన్గా చేయడం అది రామ్ చరణ్ గారు ప్రస్తావించారు. ఇప్పుడు అదే ఎక్కువ వైరల్ అవుతున్న అంశం అయి ఉండొచ్చు.